నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ కార్యకర్తలు నాయకులే టార్గెట్గా వాళ్ళని ఎంత హింసలకు గురిచేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి అలాంటి వాళ్ళపై త్వరగా యాక్షన్ తీసుకోవాలి అన్న నేపథ్యంలో మరి చంద్రబాబు గారేమో కొంచెం సంయమనం పాటించారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు కూడా కొంత నిరుత్సాహానికి కూడా గురయ్యారు. అయితే తాజాగా ఇదే అంశంపై స్పందించినటువంటి చంద్రబాబు అప్పట్లో వైసీపీ హయాంలో బాధపడ్డటువంటి టీడీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళ కేసులన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా కూడా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రయ్య మృతిపై కూడా ఏపీ ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసును సిబిఐకి అప్పగించింది అంటున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పేరు, ఇప్పటికీ టీడీపీ వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పేరు తోట చంద్రయ్య. జై జగన్ అన్నందుకు గాను ఆయన్ని నడు రోడ్లో చంపడం జరిగింది అప్పుడు. సో అది అప్పుడు చాలా సంచలనంగా కూడా మారింది. అయితే ఇప్పుడు దానిపై ఏపీ ప్రభుత్వం సిఐడిని ఏర్పాటు చేసింది అంటున్నారు. చంద్రయ్య గారి కేసు సిఐడికి అప్పగించారు అంటున్నారు. సో ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి? 2019 నుంచి 24 వరకు అసలు 2019లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి తిరుగులేని మెజార్టీని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకుని అది ప్రజలకి మేలు చేయటానికి బదులు ఎవరైతే అంత పూర్తి మెజార్టీ ఇచ్చారో వాళ్ళ మీదే దాష్టికాలు చేయటం ఉపయోగించాడు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకుల మీద అయితే చెప్పడానికి వీల్లేదు. ప్రధాన లక్ష్యంగా జరిగింది పరిపాలన కేవలం వేధింపులే. అసలు మిగిలిన పరిపాలన లేకపోతే ప్రజలకు సంక్షేమం కానీ ప్రజలకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఎక్కువ లేదు. అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన దాష్టికాల్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ అంటే చంద్రయ్యది కూడా ఒక వర్స్ట్. ఆయన్ని జై జగన్ అని చెప్పి అనమని నడి బజార్లో పట్టుకుని దౌర్జన్యం చేశారు. ఆయన జై చంద్రబాబు మాత్రమే అన్నాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్త. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత దుష్పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు నేను జై అన్నని 2022 జనవరి 2020 ప్రాంతాల్లో. అయితే ఈ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నడి బజార్లో పట్టపగలు ఆయన గొంతు కోసేస్తే ఆయన స్పాట్లో చనిపోయాడు. అది చాలా సంచలనం అయినప్పటికీ కూడా అది కేసుని ప్రభుత్వం పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం మీద హత్యలు చేసినా, హత్యాయత్నాలు చేసినా, అత్యాచారాలు చేసినా, గృహదహనాలు చేసినా, దాడులు చేసినా సరే మీరు పట్టించుకోవద్దు, మీరు ఊరికే నామమాత్రంగా కేసు కట్టడం, దాన్ని దర్యాప్తు చేయొద్దని పెట్టేశారు. అయితే ఇది తెలుగుదేశం కార్యకర్తలకి చాలా అంటే ఒక రకమైన బాధ మిగిలిపోయింది. అంటే ఒక నడి రోడ్డు మీద కార్యకర్తని ఆయన పెద్ద ఆయన వయసులో కూడా పని చిన్నాడు కూడా కాదు, అబౌవ్ 60 years పెద్ద మనిషి. అది బాధ ఉండిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. అయితే ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి సమస్యలు కూడా చాలా ఎదురు చూస్తున్నాయి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, తర్వాత ఈ పెన్షన్లకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్లకు సంబంధించి, రోడ్లకు సంబంధించిన బిల్లులు అనేకం, తర్వాత రాజధానికి సంబంధించి, తర్వాత పోలవరం ప్రాజెక్టు ఒకటి కాదు అన్ని సమస్యలు మిగిలిపోయినాయి. వీటన్నిటినీ సమర్థించుకుంటూ రావటం, మళ్ళీ తర్వాత ఈ కేసులకు సంబంధించి కూడా అరెస్టులు నాయకులు కొంతమందిని చేయటానికి ఖచ్చితమైన ఆధారాల కోసం కూడా వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికి బోర్గడ్డ అనిల్ కానీ, వంశీని కానీ, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిరేగిపోయి ఎవరినంటే వాళ్ళని తలలు తీసేస్తామని కూడా మాట్లాడారు. మహిళల్ని ఇళ్ళకెళ్ళి రేప్ చేస్తామన్నారు. పసిబిడ్డలను కూడా మేము రేప్ చేస్తామని బహిరంగంగా ప్రసార మాధ్యమాల్లో కూడా మాట్లాడారు. సరే, ఇట్లాంటి అన్నిటినీ కూడా చూసుకుంటూ వచ్చారు ఆధారాలు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది వెల్దుర్తి మండలం గుండ్లపల్లి గ్రామం, ఇది కర్నూలు జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన అప్పుడు చేసిన వివరాలు పంపమన్న తర్వాత అసలు యాక్చువల్గా ఈ కేసుని ప్రత్యేకమైన విభాగానికి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దాడులు, దాష్టికాలకు సంబంధించి ఒక విభాగాన్నే ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది 1-2 కాదు, చాలా ఫాస్ట్గా
ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి, తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు కూడా అప్పగించాలి ఇది. ఎందుకంటే ఇది చాలా మౌనం రోదనగా ఉంది, అనేక మంది చనిపోయారు ఈ దాడుల్లో. అండ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇంకోటి కూడా ఈ మధ్య తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసిన విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. వాళ్ళ తల్లిదండ్రులకు రావాల్సినటువంటి ఏవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు, దాన్ని కూడా టేక్ ఓవర్ చేసిన. గృహ దహనాలు కూడా జరిగినాయి, తర్వాత పంటల్ని నరికేయటం, దగ్ధం చేయటం, ఇలాంటి నీచమైన నేరాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ దసరాని పంపమన్న తర్వాత మళ్ళీ మంత్రివర్గం ఇంకొక నిర్ణయం ఏమనుకున్నారంటే ప్రభుత్వం అసలు దీన్ని సిఐడికి అప్పచెప్పి త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. ఒక రకంగా కొంత తెలుగుదేశం కార్యకర్తలకి కొంత మనశ్శాంతి, ఎందుకంటే ఘోరమైన మరణాన్ని అనుభవించాడు ఆయన. రక్తం స్రవం అవుతున్నా కూడా వాళ్ళు ఆగకుండా పోసేసి మనిషిని అంత దారుణంగా చంపేశారనమాట. అయినా ఆయన తగ్గల. అట్లాంటి వాళ్ళు చాలామంది నష్టపడ్డారు. ఈయనేమో ప్రాణమే కోల్పోయాడు, అట్లా కొంతమంది కోల్పోయారు, దాడుల్లో ఆస్తులు కోల్పోయారు, వ్యాపారాలు కోల్పోయారు, కుటుంబ సభ్యులు కోల్పోయారు. అట్లా రకరకాలుగా మీరు అన్నట్టు జైళ్ళు, అక్రమ కేసులు పెట్టించుకుని 5 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ చెయ్యని తప్పుకి పోలీసులు కూడా వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఉన్న ఒత్తిడికి వాళ్ళు ఏం చేయలేక కేసులు బుక్ చేశారు. వాళ్ళకి తెలుసు అది అన్యాయమైన కేసు అని. చాలా చోట్ల జరిగినాయి, అమాయకులు బలయ్యారు. కాకపోతే ఇప్పుడు ఈ చంద్రయ్య గారి కేసు సిఐడికి అప్పచెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మీద ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు. ఇప్పుడు అసలు నిజాలు, నేరస్తులు కూడా బయటకు వస్తాయి. నిజం చెప్పాలంటే ఈ 5 ఏళ్ల కాలంలో కూడాను కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలామంది కూడా బలయ్యారనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వం నియమించిన ఈ టాస్క్ ఫోర్స్ వల్ల అవన్నీ మళ్ళీ వెలికి తీసే అవకాశం ఉందా? వాళ్ళందరికీ మళ్ళీ శిక్షలు పడే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన నేరాలని వాళ్ళు తాత్కాలికంగా దర్యాప్తు చేయకుండా ఆపొచ్చు, కానీ అరిచేతిని అడ్డిపెట్టి సూర్యకాంతిని ఆపలేరంటారు చూసారా. ఇప్పుడు వంశీ ఆ రోజున ఎన్ని అక్రమాలు చేసినా, దాడులు చేసినా, ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసినా, తర్వాత తీసుకెళ్ళి కోర్టులో అతను అభిష్టానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించిన అన్నీ కూడా వీడియో సాక్ష్యాలతో సహా బయటకు వచ్చినాయి కదా. అట్లాగే ఈ కేసుల్లో కూడా ఇప్పుడు సిఐడి కనుక స్పెషల్గా దర్యాప్తు చేస్తే మీరు అన్నట్టు కూటమి పార్టీకి చెందిన కార్యకర్తలను ఎవరు ఎక్కడ ఇబ్బందులు పెట్టినా, ఇప్పుడు అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో వాళ్ళ పేరెంట్స్కి పెన్షన్ కూడా ఇవ్వకుండా ఆపేశారు కక్ష సాధింపుతో. అది ఎప్పుడు బయటకు వచ్చింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే దాంతోపాటు అప్పుడు ఆ నష్టపరిహారంగా అతనికి శాంక్షన్ చేసిన అమౌంట్ని ఈ ప్రభుత్వం చెల్లించింది. హత్య జరిగింది గత ప్రభుత్వం టైంలో, చేసింది గత ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్సీ, అనౌన్స్మెంట్ చేసింది కూడా వాళ్ళే. అది ఒక పరంగా వాళ్ళని నెలవారీగా వచ్చే పెన్షన్ కూడా ఆపేశారు కక్ష సాధింపుతో. అప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరిగింది కదా. అట్లాగే ఒకళ్ళకి అన్ని కేసులు కనుక బయటకు తీసి విచారణ చేస్తే ఖచ్చితంగా దోషులు బయటకు వస్తారు. ఆ రోజు కూడా పోలీస్ అధికారి చేయలేక కాదు, ప్రభుత్వం నుంచి ఒత్తిడి అట్లా ఉంది. అంతెందుకు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో రక్తం తుడుస్తుంటే, కట్లు కడుతుంటే, కుట్లేస్తుంటే మౌన సాక్షిగా నుంచున్నాడు కదా. గత ప్రభుత్వం ఈ కేసుల విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ చేసిన నాయకులు చేసిన దాడుల విషయంలో మీరు మౌనంగా ఉండటం తప్ప వాటి మీద యాక్టివ్గా విచారణ చేయొద్దు అన్నందువల్ల ఖచ్చితంగా వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫైళ్ళు కనుక ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే నిందితులు, నేరం అన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.